మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. నేను మీ శ్రవంతి. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం రోజు రోజుకు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. అంతకుముందే కవిత గారు అరెస్ట్ అయినప్పుడు మరికొద్ది రోజుల్లో కేటీఆర్ కూడా జైలుకి వెళ్ళబోతున్నాడనే వార్తలు కూడా మనం విన్నాం. ఆ వార్తలకు తగ్గట్టే ఇప్పుడు కేటీఆర్ పైన అంటే విచారణ జరగడం, తన మీద కేసు నమోదవడం, ఇదంతా జరుగుతూనే ఉంది. సరే, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లస్ బీఆర్ఎస్ పార్టీకి మధ్య అంటే టగ్ ఆఫ్ వార్ అంటారు చూడండి, సేమ్ అదే జరుగుతుంది ఇప్పుడు. సో కేటీఆర్ ఏమంటున్నారంటే అసలు ఇదంతా తప్పుడు ప్రచారం, అసలు నా పైన లేనిపోనివి వేస్తున్నారు, ఇదంతా కరెక్ట్ కాదని కేటీఆర్ అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మేము న్యాయంగా ఉన్నాము ఇదంతా అని వీళ్ళు అంటున్నారు. సరే, ఈ కేసుకి ఈ వ్యవహారం మొత్తానికి సంబంధించి మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది శ్రీధర్ దయార్ గారు. సో తనని అడుగుదాం, ఈ కేసుకు సంబంధించి ఈ వ్యవహారం మొత్తానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తనని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఇప్పుడు కేటీఆర్ గారిది ఫార్ములా ఈ కార్ రేస్ అని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కార్ రేస్ అనేది తీసుకురావటం హైదరాబాద్కి, ఇదంతా జరిగింది. తర్వాత 51 crores అంటే కొన్ని అవేంటి తప్పుడు లెక్కలు చూపించి తన వైపుకు మళ్లించుకున్నాడు, ఇదంతా జరుగుతుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చేస్తుందా, లేకపోతే నిజంగానే జరిగిందా, డబ్బులు దండుకుందా బీఆర్ఎస్ పార్టీ అంటే కేటీఆర్ గారు? ఏంటి సార్ అసలు దీనికి సంబంధించి? ఇప్పుడు మేడం, నా పర్సనల్గా ఒపీనియన్ ఏంటంటే మేడం, ఇప్పుడు మనం నార్మల్గా మనము ఎవిడెన్స్ అంతా చూడకుండా మాట్లాడడం అయితే కరెక్ట్ ఉండదు. పర్సనల్గా అవుట్ ఆఫ్ ద వే నార్మల్గా ఏంటంటే, ఇప్పుడు జగన్ గారు కూడా చంద్రబాబు గారి మీద ఒక కేసు పెట్టారు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నారు. సమ్ 250 crore స్కామ్ అప్రాక్సిమేట్గా పెట్టారు. 2 నెలలు జైల్లో పెట్టారు, బెయిల్ అపోజ్ చేశారు, దొరకనీయలేదు, సుప్రీంకోర్టు పోయినా దొరకలేదు. లాస్ట్కి ఆయనకి హెల్త్ గ్రౌండ్స్ మీద దొరికింది బెయిల్, బికాస్ బెయిల్ ఈజ్ రైట్, దొరికింది, ఫైన్, నో ప్రాబ్లం. సో ఇవన్నీ బిలీవబుల్గా ఉండవు. ప్రజా కోర్టులో అల్టిమేట్గా ఎవరు ఓడిపోయినారు? జగనే ఓడిపోయినాడు. ఆయనకు సింపతి వచ్చింది, ఆయన ఓడిపోయాడు. మీరు గమనించే ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు గారు లాంటి పర్సన్ 1,00,000 కోట్లు తినేశాడు అంటే ఎవరైనా నమ్ముతారేమో, కానీ అయినా నమ్ముతారేమో కానీ 200 కోట్లు తినడం ఏంది మేడం? ఆయన 30, 40, 50 years నుంచి స్టాండింగ్ పెట్టుకుని సీఎం లాగా ఆయన ఎన్నో లక్షల కోట్ల వర్త్ మీకు హైటెక్ సిటీని ఎస్టాబ్లిష్ చేశాడు, ఇంత డెవలప్మెంట్ చేసి ఇచ్చారు ఇన్ని స్టేట్స్కి. ఇప్పుడు ఆంధ్ర కూడా సూపర్ ఫాస్ట్ డెవలప్మెంట్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. సో హైదరాబాద్ నుంచి అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు మళ్ళీ టర్న్ అరౌండ్ అయింది. సో అంత చేసిన వాళ్ళని ఎవరు నమ్ముతారు మేడం అట్లా చేస్తే? అది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మళ్ళీ ఇటుపక్క పాలిటిక్స్కి వస్తే, కేసీఆర్ గారు గవర్నెన్స్లో ఎన్నో మిస్టేక్స్ చేశారని నా పర్సనల్ ఒపీనియన్. కేటీఆర్ గారు టైంలో చేసి ఉంటారు డెవలప్మెంట్స్, కాదనలేము. ఎందుకంటే ఆ ప్రోగ్రెస్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి హైలీ అప్రిషియబుల్. వాళ్ళు చేసిన కొన్ని బిగ్గెస్ట్ బ్లండర్స్లో ధరణి అనేది ఒక బిగ్గెస్ట్ బ్లండర్. అది చాలా హెరాస్ అయ్యారు, పబ్లిక్ చాలా రివోల్ట్ అండ్ రివర్స్ అయిపోయారు చాలామంది. ఎందుకంటే హైకోర్టులో మీరు నమ్ముతారో నమ్మరో డైలీ ఒక 5,000 పెటిషన్స్ ఆ ధరణి గురించే పడతాయి. ఎవరన్నా భూమి అమ్మాలన్నా, ఇల్లు అమ్మాలన్నా రిజిస్ట్రేషన్ ఉండదు, ప్రొహిబిటెడ్ లిస్ట్ అంటారు 22A. అందులో చాలామంది ఫైల్ చేయడం జరుగుతుంది. చివరికి హైకోర్టు ఒక బ్యాచ్ ఆర్డర్స్ ఇచ్చేస్తుంది, అంతా 1 to 100 అడ్మిటెడ్ వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేసుకోమని ఇంటరిమ్ ఆర్డర్స్ ఇష్యూ చేసేస్తుంది. అట్లా అందరూ డబ్బులు వేస్ట్ చేసుకోవాలి, అడ్వకేట్లకు ఫీజులు ఇచ్చుకోవాలి, హైకోర్టుకి రావాలి, పోవాలి. అల్టిమేట్గా ధరణి నుంచి క్లియర్ అవుతున్నారు, నో ప్రాబ్లం. కానీ అంత ఎవడి భూమి వాడు అమ్ముకోవడానికి హైకోర్టుకి ఎందుకు రావాలి మేడం? నాకు అర్థం కాదు. అంతే కదా, హైకోర్టుకి ఎందుకు వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు నా భూమిని నేను అమ్ముకోవాలంటే నేను మళ్ళీ 20 ఏళ్ళు ఫైట్ చేసుకుని కోర్టులో అమ్ముకున్నా అంటే దాని వాల్యూ ఏముంది? నా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతాయి కదా. సో అది వాళ్ళంతా కాంప్లికేట్ చేశారు, మిస్ గవర్నెన్స్ అంటారు, చాలా మటుకు మిస్ గవర్నెన్స్ చేశారు. అది ఒకవేళ కేటీఆర్ గారు 1,00,000 కోట్ల స్కామ్ చేశాడు, 50,000 కోట్ల స్కామ్ చేశాడు అంటే నేనైతే నమ్ముతాను. అంతేగాని 10,000 కోట్లు 50,000 కోట్లు అంటే నాకైతే అది బిలీవబుల్గా అనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువైతే నమ్ముతారు, తక్కువ. కానీ ఆయన చేసిన ఈవెంట్ మాత్రం నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే మనకి నోయిడాలో, ఢిల్లీలో, ఎన్సీఆర్లో మన బుద్ధ్ సర్క్యూట్ అంటారు, దాని పేరు ఇంటర్నేషనల్ బుద్ధ్ సర్క్యూట్ అంటారు. అది ఫార్ములా ట్రాక్ రేసింగ్కి అక్కడ తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు. ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఆ ఫార్ములా రేసింగ్ కోసం ట్రాక్ అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అలాంటి ట్రాక్ మీరు ఒక రోజు మార్నింగ్ లేచి రాగానే మీ కళ్ళ ముందే ఆ రేసింగ్ కార్స్ నెక్లెస్ రోడ్ చుట్టూ తిరుగుతుంటే, ఈజ్ ఇట్ నాట్ ఎ వండర్? మన సిటీకి ఎంత ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చింది దాంతో. సో నాకు అది చాలా మంచిగా అనిపించింది.
సరే ఇంకా అందులో ఏమన్నా కొన్ని లెకునాస్ ఉండొచ్చు, ఆయన కొన్ని ఇవి ఉంటే అది దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఆయన చేసి ఉంటాడు స్కామ్స్, పెద్ద స్కామ్ అనౌన్స్ చేయండి, ధరణి స్కామ్ బయట పెట్టండి, ఇంకా వేరే ఏమైనా ఉంటే బయటకు తీసుకురండి. ఆయన 50,000 కోట్ల తిన్నాడని చూపించండి, నమ్ముతాము. 40,000 కోట్లకి అంత పెద్ద చీఫ్ మినిస్టర్స్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరు కక్కుర్తి పడతారండి చెప్పండి? అంతే కదా, 51 కోట్లు వాళ్ళకి పెద్ద విషయం నమ్మడానికి కూడా అన్బిలీవబుల్గా ఉంటుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. కానీ ఇందులో రిపర్కర్షన్ ఏంటంటే, ఇందులో ఈడీ ఎంటర్ అయిపోయింది. ఎప్పుడైతే ఒక ఎఫ్ఐఆర్ బుక్ అవుతుందో దాన్ని ప్రెడికేట్ అఫెన్స్ అంటారు. డైరెక్ట్గా ఈడీ ఎప్పుడు రాదు. ఎప్పుడైనా మనీ లాండరింగ్ జరిగింది అంటే ఫస్ట్ ఒక నార్మల్గా పోలీస్ వారు కానీ సిబిఐ వారు కానీ ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. ఒక ఎఫ్ఐఆర్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయితే దాన్ని అంటే ఒక ప్రైమరీ అఫెన్స్ జరగాలి. ఆ తర్వాత ఇందులో వచ్చిన క్రైమ్ ప్రొసీజర్ ఆయన మిస్యూజ్ చేయాలి, తీసుకుపోయి వేరే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలా చేశాడు అని ప్రైమా ఫేసి వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈడీ హ్యాస్ కమ్ ఇన్ టు పిక్చర్. బట్ కేటీఆర్ గారు ఇప్పుడు ట్రబుల్లో ఉన్నారు. ఎందుకంటే ఈడీ వచ్చింది అంటే అరెస్ట్ కంపల్సరీ ఉంటుంది. వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇన్వెస్టిగేషన్, 10 సార్లు వెళ్తూనే ఉండాలి, కవిత గారు లాగా వెళ్తూనే ఉండాలి, ఇంట్రోగేట్ అవుతూనే ఉండాలి, ఫైనల్గా అరెస్ట్ ఉంటుంది. అందులో బెయిల్ కూడా ఉండదు, చాలా కష్టం అందులో బెయిల్ దొరకాలి అంటే. సో హీ ఈజ్ ఇన్ బిగ్ టైమ్ సూప్, అదైతే నేను చెప్పగలుగుతాను. ఇది చిన్న అమౌంట్ అయినా కూడా లా పరంగా అది చిన్న అమౌంట్, 1,00,000 రూపాయల కరప్షన్ అయినా 1,00,000 కోట్ల కరప్షన్ అయినా దాన్ని ఒకటే విధంగా చూస్తుంది కోర్టు. కరప్షన్ అంటే కరప్షన్, దట్స్ ఇట్. రెండింటికి శిక్ష ఒకటే. ఎక్కువ డబ్బులు తినేసాడని ఎక్కువ శిక్షలు, తక్కువ డబ్బులు తిన్నాడని తక్కువ శిక్షలు ఉండవు. తప్పు తప్పే. కాబట్టి ఆయనకైతే ట్రబుల్ అయితే ఉంది. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ని మన పెద్ద తప్పులు బయటికి తీయండి, చిన్న తప్పులు తీసి నవ్వులు పాలు అవ్వకండి. చెప్పినా కూడా ఎవరైనా నమ్మరు. ఇప్పుడు చంద్రబాబు గారిని పబ్లిక్ అయితే నమ్మిందా? నమ్మలేదు. 250 crores ఆయనకి నథింగ్. 1,00,000 కోట్ల మీకు లక్షల కోట్ల హైటెక్ సిటీ ఇచ్చాడు, లక్షల జాబ్స్ ఇచ్చాడు, క్రోర్స్ ఆఫ్ జాబ్స్, 1 crore జాబ్స్ జనరేట్ చేశాడు చంద్రబాబు గారు. ఒక టైంలో నేను కూడా సాఫ్ట్వేర్లోనే ఉన్నా. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఆయన అరెస్ట్ అయినప్పుడు ఎంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చారు, అమెరికా నుంచి జాబ్లు వదులుకొని వచ్చారు ఆయన కోసం. అంత ఫాలోయింగ్ ఉంది ఆయనకి. ఎవరు మాకేం పట్టిందిలే అనుకోలేము కదా. మనకు ఒక మనిషి వల్ల మంచి జరిగింది అంటే ఆయన చేసిన పాలసీస్ కదా, ఆయన చేసిన డెవలప్మెంట్. అంటే సార్ ఇప్పుడు కేటీఆర్ గారు జైలుకి వెళ్తే అండ్ ఎటువంటి శిక్షలు ఉంటాయి అంటారు? దీనికి వాళ్ళు 409 బుక్ చేశారు. మంచి క్వశ్చన్ అడిగారు, చాలా డేంజర్ సెక్షన్. దాన్ని మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్ అంటారు ఆ సెక్షన్ని. దానికి లైఫ్ సెక్షన్ ఉంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది, అంటే మర్డర్కి ఈక్వల్ అది. పెట్టారు కావాలని, అందులో కంపల్సరీ అరెస్ట్ ఉంటుంది. కానీ హైకోర్టు ఆయనకు ఆల్రెడీ రిలీఫ్ గ్రాంట్ చేసింది, నాట్ టు అరెస్ట్ అని. వాళ్ళు ఇప్పుడు స్టే వెకేట్ చేయడానికి కూడా చాలా ట్రై చేస్తోంది. సో హైకోర్టు ఎలా చూస్తుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. హైకోర్టు వారు ఒకవేళ అరెస్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసుకుంటారు, అరెస్ట్ అయినా మళ్ళీ బయటపడతారు. ఎందుకంటే ఈయన కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి గారు, ఆయన నంబర్ 1 అడ్వకేట్. ఎలాగైనా ఈయనకు రిలీఫ్ దొరుకుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కవిత గారికి, వాళ్ళందరికీ కూడా, కేజ్రీవాల్ గారికి, వీళ్ళకి బెయిల్స్ తెచ్చారు ఆయన సుప్రీంకోర్టు నుంచే. సో ఈక్వాలిటీ బిఫోర్ లా అంటారు. అంటే మనకి ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. ఒకళ్ళకి బెయిల్ ఇచ్చి ఇంకోటికి అని అంటే కుదరదు. ఒక కేసులో ఆల్రెడీ మన వాళ్ళ కేజ్రీవాల్ తరఫున ఉన్న వాళ్ళందరికీ కూడా 2-3 అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్స్ ఇచ్చిన తర్వాత మాకు కూడా ఇవ్వమని అదే జడ్జ్మెంట్ పెట్టారు. కంపల్సరీ ఇవ్వాలి, ఇచ్చేసింది. కవిత కూడా అదే ఇచ్చేసింది, కేజ్రీవాల్ గారికి కూడా ఇచ్చేసింది. సో సేమ్ టైప్లో ఇప్పుడు ఫ్యూచర్లో కేటీఆర్ గారు అరెస్ట్ అయినా కూడా ఈక్వాలిటీ బిఫోర్ లా కాబట్టి ఆ జడ్జ్మెంట్ చూపించి తెచ్చేసుకుంటారు బయటికి, నో ప్రాబ్లం. అయితే సార్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని, తర్వాత ఇంకా అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని, అంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు ఉన్నారు, అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎక్కువగా వస్తుంది. సో మీరు అన్నట్టు నిజంగా వాస్తవానికి పెద్ద పెద్దవి ఉన్నాయి. మిస్రూల్ చేశారు కదా మేడం వాళ్ళు. ఎందుకంటే దాన్ని అబ్యూస్ ఆఫ్ పవర్ అంటారు, పవర్ని దుర్వినియోగం చేయడం. గతంలో బీఆర్ఎస్ మంత్రులు కానివ్వండి, బీఆర్ఎస్ లీడర్స్ కూడా భూములను కబ్జా చేయడం, ఇవన్నీ ఎక్కువ. అవి తీయొచ్చు, వాస్తవానికి మీరు అన్నట్టు బయటికి తీయొచ్చు. అంటే ఎవరైతే భూమిని కోల్పోయి, చాలామంది వాళ్ళ తరతరాల నుంచి వచ్చిన భూమిని కూడా కోల్పోయి సూసైడ్లు చేసుకున్నారు, అటువంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. మీరు అన్నట్టు వాస్తవానికి ధరణి పోర్టల్ అట్లాంటివి బయటికి తీసినా చూద్దాం సార్ ఇంకేమవుద్దని అనేది. సరే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.